మనం ఇప్పుడు సో నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం నాన్న. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ అకౌంటింగ్. సో నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ కంప్లీట్ అయిపోయిందమ్మా. సో వాటి మీద ఉన్న సమ్స్ కూడా మనం కంప్లీట్ చేస్తాం. సో నౌ వీఆర్ గోయింగ్ ఇంటూ ఇంటిగ్రల్ అకౌంటింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. సో ఏదైనా అనొచ్చు మనం దీనిలో. సో దీనిలో ఆల్రెడీ దీని మీద మనం సో బేసిక్స్ లో నేర్చుకున్నాం. సో ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే దెర్ విల్ బి సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఫర్ కాస్ట్ అండ్ ఫినాన్షియల్ రికార్డ్స్ అండ్ ఫినాన్షియల్ అకౌంట్స్ అండ్. సో అలా కాకుండా set of books, same set of books are used for both the needs, cost accounting needs as well as financial accounts needs. So రెండు needs కి కూడా ఒకటే set of books maintain చేస్తే then it is called integrated system of accounting. That means same set of books used for both cost and financial accounting needs. Same set of books are used for both cost and financial accounting needs. It is known as integrated system of accounting. Integrated system లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్న అబ్జర్వ్ చేయాల్సి అకౌంటింగ్ చేసినప్పుడు అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్సెస్ ఏంటి చెప్పు లోకేష్. నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ ఉందనుకో, నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ మనం ఇప్పుడు దాకా చేసినటువంటి అకౌంటింగ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ కదా. నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ లో మనం తయారు చేసిన బుక్స్ ఎవరికి ఉపయోగపడతాయి? కాస్ట్ రికార్డ్స్ మనం తయారు చేసిన బుక్స్ ఎవరికి ఉపయోగపడతాయి? మ్యానుఫ్యాక్చరర్. కాస్ట్ అకౌంటింగ్ అని చేసింది మ్యానుఫ్యాక్చరర్. సో నేను అడుగుతుంది కాస్టింగ్ నీడ్స్ కి మాత్రమే ఉపయోగపడతాయి. ఫినాన్షియల్ పర్పస్ కి ఉపయోగపడతాయా ఆ బుక్స్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తయారు చేసిన లెడ్జర్, డబ్ల్యూఏపీ లెడ్జర్, స్టోర్స్ లెడ్జర్, ఫినిష్డ్ గుడ్స్ లెడ్జర్, ఫ్యాక్టరీలో జరిగిన ఖర్చులను ఒక చోట అక్యుములేట్ చేయడం. సో ఇదంతా కూడా ప్రాసెస్ ఎవరికి ఉపయోగపడుతుంది? కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్ కోసం కదా ఇదంతా, స్టాక్ వాల్యుయేషన్స్ కోసం కదా ఇదంతా. సో నేను కాస్ట్ అకౌంటింగ్ చేయడం కోసం ఆ బుక్స్ ని ఆ లెడ్జర్స్ ని మెయింటైన్ చేస్తున్నాను, రైట్ నా? మరి ఫినాన్షియల్ నీడ్స్ అంటే ఏంటి? ఫినాన్షియల్ అకౌంటింగ్ ద్వారా మనం కనుక్కునేది ఏంటి? ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ కనుక్కుంటాం. మరి కాస్టింగ్ బుక్స్ లో కూడా ప్రాఫిట్ వస్తుంది కదా. అంటే అది ట్రూ ప్రాఫిట్ కాదు. ఎందుకు కాదు? ట్రూ ప్రాఫిటే కదా. ఎందుకు కాదు ప్రాఫిట్? ట్రూ ఎందుకు కాదు ప్రాఫిట్? ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ లో డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ వస్తాయా? రీజన్స్ ఏమైనా చెప్పగలవా? నిర్మల్ ఏంటి అంటున్నాడు? రెండు ప్రాఫిట్స్ డిఫరెంట్ అంట. నాన్ ఇంటిగ్రేటెడ్ లో ఇంటిగ్రేటెడ్ లో ఉన్న ప్రాఫిట్స్ డిఫరెంట్ గా వస్తాయంట. సో నేను అసలు ఇంటిగ్రేటెడ్ అంటే ఏమన్నా అడుగుతున్నాను నేను ఫస్ట్ క్వశ్చన్. సో నాన్ ఇంటిగ్రేటెడ్ లో కాస్ట్ అకౌంటింగ్ బుక్స్ తయారు చేస్తాము, దానిలో ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఆ ప్రాఫిట్ ఇంటిగ్రేటెడ్ అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ పర్పస్ కూడా ఉపయోగపడాలి అన్నాడు. కాస్టింగ్ పర్పస్ కి ఉపయోగపడాలి, ఫినాన్షియల్ అకౌంటింగ్ పర్పస్ కి ఉపయోగపడాలి అన్నాడు. సో ఫినాన్షియల్ అకౌంటింగ్ పర్పస్ ఏంటంటే ప్రాఫిట్ అన్నాడు. సో లోకేష్, సో ప్రాఫిట్ అంటే అది ఆల్రెడీ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లో కూడా ఉంది కదా. ఉంది సార్. మరి ఆ ప్రాఫిట్ ఇక్కడ కదా, ఇక్కడ రెండు ప్రాఫిట్స్ ఉన్నాయి కదా, రెండు ప్రాఫిట్స్ వ్యారీ అవుతాయి అంతేనా? ఫినాన్షియల్ ప్రాఫిట్ కి కాస్ట్ ప్రాఫిట్ కి మారడానికి రీజన్స్ చాలా ఉంటాయన్న, వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే నేను అడుగుతున్న క్వశ్చన్, ఫినాన్షియల్ నీడ్స్ అంటే ప్రాఫిట్ ఒకటేనా? వాట్ ఈస్ meant by financial statements preparation? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ అంటే ఏమేమి తయారు చేయాలి? P&L, బ్యాలెన్స్ షీట్, సిఎఫ్ఎస్ ఇవన్నీ తయారు చేయాలి. సో P&L, బ్యాలెన్స్ షీట్, సిఎఫ్ఎస్ ఇవన్నీ కూడా మనకు కావాలి. సో P&L లో ఉన్న ప్రాఫిట్ కావాలనుకుంటే నువ్వు అన్నట్టు కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ కూడా ఉపయోగపడుతుంది. కానీ మనకి ఎక్స్ట్రా కావాల్సింది బ్యాలెన్స్ షీట్. మనం నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ లో బ్యాలెన్స్ షీట్ రాకుండా ఏ అకౌంట్స్ ని సెల్ఫ్ బ్యాలెన్సింగ్ చేస్తూ కాస్ట్ లెడ్జర్ వాడాం కౌశిక్? రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్. రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్. ఇప్పుడు వాటిని నేను మెయింటైన్ చేశాను అనుకో, అంటే సేమ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ లోనే నేనేం చెప్తాను జాగ్రత్తగా మనం చేయాల్సిన పని, సేమ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ లోనే
రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ ని మెయింటైన్ చేశారు ఎస్ సార్. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, నామినల్ అకౌంట్స్ అన్ని మెయింటైన్ అవుతున్నాయి ఆల్రెడీ, రైట్? నామినల్ అకౌంట్స్ అన్ని ఆల్రెడీ మెయింటైన్ అవుతున్నాయి, రియల్ పర్సనల్ కూడా మెయింటైన్ చేయడం వల్ల నేను బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయగలను. ఎస్ సార్. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ వెళ్ళాయని కూడా రియల్ నామినలే కదా, ఎస్ సార్, అవే వెళ్తాయి సార్. రియల్ అండ్ పర్సనల్, సార్ రియల్ అండ్ పర్సనల్ కదా. సో కాబట్టి ఇప్పుడు నేను సింపుల్ గా ఒకటే చిన్న లాజిక్ ద్వారా మన ఇంటిగ్రల్ అకౌంటింగ్ నేర్చేసుకోవచ్చు. సో ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో ఎంట్రీలు రాసేటప్పుడు వెన్ ఎవర్ వి యూజ్డ్ కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ లెడ్జర్, ఆ ప్లేస్ లో రీప్లేస్ విత్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ అంతే. సో నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ విల్ బి కంప్లీటెడ్. సో సేమ్ అకౌంటింగ్ అన్న ద ప్రొసీజర్ ఇస్ సేమ్ టు సేమ్. నాన్ ఇంటిగ్రేట్ అకౌంటింగ్ లో ఏవైతే రాస్తామో అదే రాస్తాము. ఒక్క చేంజ్ చెప్తాను నేను, ఏం చెప్తాను నేను, రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ వచ్చినప్పుడు యూజ్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్, డోంట్ యూజ్ కాస్ట్ లెడ్జర్ అకౌంట్ ఆర్ జనరల్ లెడ్జర్ అకౌంట్. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అకౌంటింగ్ వద్దున్నాను, ఎందుకంటే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ దేనికోసం అంటే కాస్ట్ బుక్స్ వేరు, కాస్టింగ్ కేవలం కావాల్సింది ప్రాఫిట్ మాత్రమే, మిగతా ఏం అవసరం లేదు అని. కానీ ఇప్పుడు ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో అది కాస్టింగ్ బుక్స్ కి, కాస్టింగ్ పర్పస్ కి ఉపయోగపడాలి, ఫినాన్షియల్ పర్పస్ కి ఉపయోగపడాలన్నాడు. మరి కాస్టింగ్ పర్పస్ కి ఉపయోగపడాలంటే కాస్ట్ క్యాలిక్యులేషన్స్ కోసం స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, డబ్ల్యూపీ లెడ్జర్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, ఫినిష్డ్ గుడ్స్ లెడ్జర్ మెయింటైన్ చేయాలి. కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల కాస్ట్ తెలుస్తుంది, అలాగే కాస్టింగ్ ప్రాఫిట్ కూడా తెలుస్తుంది. కానీ నాకు దాంతో పాటుగా ఇంకా ఏం కావాలి, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ కావాలి. మరి బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ కావాలంటే రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ కావాలి. సో రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ ని కానీ నేను మెయింటైన్ చేయగలిగితే సేమ్ నాన్ ఇంటిగ్రేటెడ్ లో సో ఆటోమేటిక్ గా అది ఏ పర్పస్ కి ఉపయోగపడుతుంది, ఫినాన్షియల్ అండ్ కాస్టింగ్ నీడ్స్ రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. సో అందుకనే ఈ యొక్క చిన్న అడ్జస్ట్మెంట్ కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇంటిగ్రల్ అండ్ నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ విల్ బి సేమ్ టు సేమ్, రైట్? సో సేమ్ ఎంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్తగా నాకు ఎంట్రీస్ చెప్పండి. రా మెటీరియల్ కొన్నాను అనుకున్నాను, ఇప్పుడు ఎంట్రీ ఏం రాయాలి కౌశిక్? రా మెటీరియల్ పర్చేజ్డ్, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ టు ఇక్కడ డెట్ క్రెడిటర్ సార్, క్రెడిటర్ ఆర్ క్యాష్, అంతే కదా? ఎస్ సార్. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, క్యాష్ ఆర్ క్రెడిటర్ ఉపయోగించడం వల్ల రియల్ అకౌంట్ మెయింటైన్ అవుతుంది. సో దాంతో పాటు నేను రా మెటీరియల్ అనే స్టోర్స్ లెడ్జర్ అని సపరేట్ లెడ్జర్ మెయింటైన్ చేయడం వల్ల కాస్టింగ్ పర్పస్ కూడా అది ఉపయోగపడుతుంది కదా. సో రెండు రకాల పర్పస్ సాటిస్ఫై అవుతుంది. సో పేమెంట్ టు డెటార్ ఎంట్రీ ఉంటుందా ఉండదా కౌశిక్? నాన్ ఇంటిగ్రేటెడ్ లో ఉంటుంది సార్. నాన్ ఇంటిగ్రేటెడ్ లో ఏముంటుంది ఎంట్రీ అంటే ఇక్కడ సిఎల్సి అని వాడేస్తాం కదా సార్, దాంట్లోనే పర్సనల్ రియల్ ట్రాన్సాక్షన్ మనం రాయం, పర్సనల్ అకౌంట్స్ మధ్యలో ట్రాన్సాక్షన్ మనం రాయం, మనం మాట్లాడేదంతా నామినల్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్. ఎస్ సార్. ఇంటిగ్రల్ లో అయితే ఎంట్రీ ఉంటుంది. ఇంటిగ్రల్ అయితే ఎంట్రీ ఉంటుంది, ఏముంటుంది ఎంట్రీ? క్యాష్ టు డేటా, క్యాష్ టు డేటాస్, క్యాష్ కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ ఇస్ క్యాష్ టు డేటాస్ కదా, రైట్? అండ్ సేమ్ పర్పస్, ఇదే ప్రొసీజర్ లో మనం ఏం చేయాలి, ఎంట్రీస్ రాయాలి, రైట్? అక్షర జైన్ క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా చెప్పమ్మా. మెటీరియల్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఎంట్రీ ఉంటుందా ఉండదా? మెటీరియల్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఉంటుంది సార్. ఎంట్రీ ఏంటి? WIP టు స్టోర్స్ లెడ్జర్ కదా. సో ఇంటిగ్రేటెడ్ లోనా నాన్ ఇంటిగ్రేటెడ్ లోనా? రెండిట్లో ఒకటే ఉంటుంది సార్. రెండిట్లోనే ఒకటే ఉంటుంది, ఎందుకని? రియల్ పర్సనల్ అకౌంట్స్ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు లేవు కాబట్టి సేమ్ ఎంట్రీ రిపీట్ అవుతుంది. అది కాస్టింగ్ పర్పస్ కి ఉపయోగపడే ఎంట్రీ. ఫినాన్షియల్ అయితే దాని వల్ల ఒక పర్పస్ ఏమీ లేదు, కానీ సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ రెండు పర్పస్ సాటిస్ఫై కావాలి కాబట్టి అన్ని రాసేస్తాం. ఓకే నాన్న, రైట్ నాన్న. సో సేమ్ టు సేమ్. సో జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాన్న. సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే సేమ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ ఎంట్రీస్ తీసుకుంటాం, దానిలో రియల్ అండ్ పర్సనల్ అకౌంట్ ఏం చేస్తాం, ఇన్బుల్ట్ చేస్తాం, రైట్? ఇది మెయిన్ థింగ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. అయితే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న, కొన్ని నోట్ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకున్నాను. ఒకటి, if nothing is specified, sales, purchases are made on credit. సో క్వశ్చన్ లో మీ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, సేల్ చేశాను అన్నాను. సో ఇప్పుడు క్వశ్చన్ వెంటనే రైజ్ అవుతుంది. సో సేల్ చేసాము అంటే కాస్ట్ లెడ్జర్
నాన్ ఇంటిగ్రేటెడ్ అయితే ప్రాబ్లం ఉండేది కాదు. సో సేల్స్ అని రాయగానే సో సేల్స్ కానీ పర్చేస్ కానీ డైరెక్ట్ ఎంట్రీ రాయొచ్చు. దానిలో రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ బదులు మనం కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ వాడేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. సో సేల్ చేశాను, ఎంట్రీ ఏం రాయాలి, క్యాష్ టు సేల్స్ అయినా రాయాలి, డెట్ ఆఫ్ టు సేల్ అని రాయాలి. అది క్రెడిట్ సేలా క్యాష్ సేలా అనే క్వశ్చన్ తెలియాలి. ఆ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ లో ఇవ్వకపోతే వీఆర్ ఆల్వేస్ అజ్యూమ్ ఆన్ క్రెడిట్ బేసిస్. రైట్ నా సెకండ్ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. యశ్వంత్ చెప్పు, ఓవర్ హెడ్ అకౌంట్ ఉంటుంది కదా, ప్రొడక్షన్ ఓవర్ హెడ్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అకౌంట్స్ లో బ్యాలెన్స్ మిగలొచ్చా లేదా? మిగలొచ్చు సార్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అకౌంట్ లో బ్యాలెన్స్ మిగలొచ్చు కదా, దాన్ని అండర్ ఓవర్ అబ్జర్వ్స్ అంటాం. ఒకవేళ బ్యాలెన్స్ మిగిలితే దాన్ని ఏమంటాం? అండర్ ఓవర్ అబ్జర్వ్స్ అంటాం కదా. ఇప్పుడు క్వశ్చన్ నేను మళ్ళీ అదే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. కాస్ట్ అకౌంటింగ్ బుక్స్ లో అయితే కనుక అండర్ ఓవర్ అబ్జర్ప్షన్. ఫినాన్షియల్ అకౌంటింగ్ బుక్స్ అయితే కనుక ద బ్యాలెన్స్ ఇన్ ఓవర్ హెడ్ అకౌంట్ ఏమనాలి? ఎందువల్ల బ్యాలెన్స్, ఒకవేళ బ్యాలెన్స్ మిగిలింది డెబిట్ సైడ్ కి క్రెడిట్ సైడ్ కి డిఫరెన్స్ వచ్చిందా? నామినల్ అకౌంట్ ఒక ఎక్స్పెండిచర్ అకౌంట్ బ్యాలెన్స్ మిగిలితే ఫినాన్షియల్ బుక్స్ లో దాన్ని ఏమంటాం జనరల్ గా? ఒక ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ మిగిలితే, ఒక శాలరీ ఉంది పే చేసాం అనుకో, ఎంట్రీ ఏం రాస్తాం? కాదు, జాగ్రత్తగా నేనేం చెప్తాను, జనరల్ శాలరీస్ ఉన్నాయనుకో, శాలరీస్ టు క్యాష్ అంటాం, అంతేనా? శాలరీని ఎక్కడ క్లోజ్ చేస్తాం? P&L క్లోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేమెంట్ ఏమో ఇయర్ మొత్తానికి కలిపి 1,00,000 రూపాయలు పే చేశాను, బట్ యాక్చువల్ ఎక్స్పెన్సర్ 1,20,000 అనుకో. 1,20,000 ఎక్స్పెండిచర్ అయితే నేను 1,00,000 పే చేశాను, అంటే ఇంకో 20 పే చేయలే. సో బ్యాలెన్స్ మిగులుద్దా మిగలదా? యశ్వంత్ క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ చెప్పనా? యశ్వంత్ లేడు సార్. ఇంటర్నెట్ ప్రాబ్లం. ఓకే నో ప్రాబ్లం. సరే ఇంకొక పర్సన్ అడుగుతాం, ప్రాబ్లం లేదు. చెప్పు కౌశిక్, నువ్వు చెప్పు సార్. మనం ఫాలో అయ్యేది ఎక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ కదా సార్? ఎక్రూవల్. ఒక ఎగ్జాంపుల్ 1 year కి శాలరీ 1,20,000 అన్నాను, P&L కి ఎక్స్పెన్సర్ 1,20,000 డెబిట్ చేస్తాం కదా. పేమెంట్ 1,00,000 చేశాను అనుకో, శాలరీ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుందా? మిగులు సార్ 20,000. అవుట్ స్టాండింగ్ అంటామా లేదా? అవుట్ స్టాండింగ్ శాలరీ అంటాం. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ ఎక్కడ కూడా ఓవర్ హెడ్ అకౌంట్ డెబిట్ ఎప్పుడు అవుతుంది? అండర్ అబ్జార్ప్షన్ జరిగినప్పుడు. బ్యాలెన్స్ అడగట్లా. ఓవర్ హెడ్ అకౌంట్ జనరల్ గా డెబిట్ ఎప్పుడు అవుతుంది? ఎక్స్పెండిచర్ ఖర్చు అయినప్పుడు, ఇంకర్ అయినప్పుడు సార్. మనం P&L కి తీసుకెళ్ళాం నాన్న. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లో మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి? P&L కాదు, ఎక్కడ తీసుకెళ్తాం? WIP కి అబ్జార్బ్ చేస్తాం. కానీ అబ్జార్ప్షన్ కు కాన్సెప్ట్ వల్ల అబ్జార్బ్ చేస్తాం మనం, అంతేగాని ఆ పీరియడ్ కాబట్టి తీసుకెళ్ళట్లే. ఓవర్ హెడ్ ని పీరియడ్ కాస్ట్ కింద మనం కన్సిడర్ చేయట్లేదు దాన్ని. ఓవర్ హెడ్ ని అబ్జార్ప్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా కస్టమర్ కి చార్జ్ చేస్తున్నాం కదా. వాయిస్ కట్ అవుతుంది సార్. వాయిస్ కట్ అవుతుందా? ఇప్పుడు బాగానే ఉంది సార్. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పర్వాలేదు. నేను మళ్ళీ సెకండ్ టైం చెప్తాను. నేను ఏం చెప్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓవర్ హెడ్ లో బ్యాలెన్స్ ఉంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాను. దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఒకటి, అది అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది బ్యాలెన్స్ మిగిలితే. ఇది మనం ఆల్రెడీ నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో నేర్చుకున్నాం. కానీ కొన్ని సార్లు అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ అలా రూల్ ఏం లేదు నన్ను. ఒకవేళ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది, అంతా అబ్జార్బ్ చేసి ఉండొచ్చు, కానీ పేమెంట్ చేయకపోయి ఉండొచ్చు, రైట్ నాన్న. సో అలాంటప్పుడు మనం దాన్ని అంటాం అవుట్ స్టాండింగ్ ఆర్ ప్రీపెయిడ్. సో క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి, అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ అవుట్ స్టాండింగ్ ఆర్ ప్రీపెయిడ్ అని. సో దాన్ని బట్టి మనం అకౌంటింగ్ చేసుకోవాలి. అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఐడెంటిఫై చేయడానికి క్వశ్చన్ లో ఉండే జనరల్ రూల్ అన్న ఓవర్ హెడ్ రికవరీ రేట్, దట్ ఇస్ కాల్డ్ ప్రీ డిటర్మైన్డ్ రేట్ అంటాం. సో క్వశ్చన్ లో ఓవర్ హెడ్ రికవరీ రేట్ గానీ మెన్షన్ చేశాడు అనుకోనన్నా, then we may assume it is a under or over absorption. Otherwise, it is outstanding or
ప్రీపెయిడ్. సో క్వశ్చన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆ ఓవర్ హెడ్ లో ఉన్న బ్యాలెన్స్ అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ లేదా అవుట్ స్టాండింగ్ ఆర్ ప్రీపెయిడ్ అనే ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకోవాలి. రైట్ అన్న. ఈ రెండు పాయింట్స్ ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నా ఇవి గుర్తుపెట్టుకోగలిగితే చాలు. All sales, purchases and payments and receipts what it may be made on credit basis. Right, అలాగే నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ ఓవర్ హెడ్ అకౌంట్ ఇట్ కెన్ బి అండర్ ఓవర్ అబ్జార్ప్షన్, ఇట్ కెన్ బి అవుట్ స్టాండింగ్ ఆర్ ప్రీపెయిడ్. ఈ రెండు బేసిక్ డిఫరెన్సెస్ తో మన ఇంటిగ్రల్ అకౌంటింగ్ చేయొచ్చానా. సో మనం జాగ్రత్తగా ఒక సమ్ చేద్దాం. అందరూ కూడా ఇంటిగ్రల్ అకౌంటింగ్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, మెటీరియల్ ఓపెన్ చేయండి. Let us start with question number 6 now. Question number 5 పెండింగ్ ఉంది, నేను మళ్ళీ చెప్తాను. సో దానికన్నా ముందు క్వశ్చన్ నెంబర్ 6 చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 దానిలో ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చదువుతానని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అస్యూమింగ్ ద కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్. సో కలిసి ఉంటే నువ్వు ఎంట్రీస్ ఎలా రాస్తావు అని అడుగుతున్నాను అన్నమాట. రెండు కూడా కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి ఉంటాయి. దానిలో ఫస్ట్ రా మెటీరియల్ పర్చేజ్డ్. సో దీనికి ఎంట్రీ నన్ను స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్. సో ఈ అకౌంట్ ఎందుకు డెబిట్ చేస్తామంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కాస్టింగ్ పర్పస్ కోసం చేస్తాం. డెబిట్ 2 lakhs. క్వశ్చన్ పర్చేజ్ చేస్తే 2 ఏమని రాస్తాం? జనరల్ గా నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో అయితే క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాస్తాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చేయాలని దీన్ని, సో క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాయకూడదు, సారీ సిఎల్సి అని రాస్తాం. నాన్ ఇంటిగ్రేటెడ్ అయితే కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ అని రాసేస్తాం. ఎందుకంటే ఎవ్రీ రియల్ అండ్ పర్సన్ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో రెండు రకాల పర్పస్ ఉపయోగపడాలి కాబట్టి సో మిగతా లెడ్జర్స్ యొక్క బ్యాలెన్స్ కూడా తెలిస్తేనే మనం బ్యాలెన్స్ షీట్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయగలం. కాబట్టి సో కంపల్సరీగా మనం ఏం చేయాలి, సో 2 క్యాష్ ఆర్ క్రెడిటర్ అనేది ఇన్ఫర్మేషన్ చూడాలి. సో క్వశ్చన్ లో ఏమైనా చెప్పాడా? రా మెటీరియల్ పర్చేజ్ క్రెడిటర్ కానీ క్యాషింగ్ అని చెప్పాడు, చెప్పలేదు. సో యూఆర్ అస్యూమింగ్ ఆన్ క్యాష్ బేసిస్. సో క్యాష్ బేసిస్ కాబట్టి సారీ క్రెడిట్ బేసిస్ కాబట్టి సో రాద్దాం 2 క్రెడిటర్. Nothing is specified. The transaction is made on credit basis. So stores ledger control account debit to creditor. You can say trade payable అని కూడా అనొచ్చు, తప్పేమి కాదు. సెకండ్ ఎంట్రీ డైరెక్ట్ మెటీరియల్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ కి ఇష్యూ చేశాను 1,50,000. సో దీనికి ఎంట్రీ ఉండాలి. సో దీనికి ఎంట్రీ ఏమవుతుంది? WAP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. మెటీరియల్ అకౌంట్ లో తగ్గి WAP అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాను 1,50,000. సో రా మెటీరియల్ అకౌంట్ లో 2 lakh డెబిట్ అయింది, 1,50,000 ట్రాన్స్ఫర్ అయింది, ఇంకా 50,000 బ్యాలెన్స్ ఉందని మేబీ స్టాక్ అయి ఉండే ఛాన్స్ ఉంది. థర్డ్ పాయింట్ వేజెస్ పెయిడ్ 1,20,000. సో ఎంట్రీ వేజెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు పెయిడ్. సో 2 క్యాష్ బ్యాంక్ అకౌంట్ 2 క్యాష్ అకౌంట్ 1,20,000. మళ్ళీ తర్వాత సో పేమెంట్ చేసిన వేజెస్ లో బ్రాకెట్ 30% ఆర్ ఇండైరెక్ట్ అని. సో ఇండైరెక్ట్ వేజెస్ అన్ని కూడా 30% 1,20,000 ఇంటూ 30% 36,000. సో 36,000 మనం ఇండైరెక్ట్ ఓవర్ హెడ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజెస్ కంట్రోల్ అకౌంట్ 36,000. వన్ సెకండ్ నాన్న వస్తాను.
Right now. So indirect material, so indirect wages transferred to factory overhead. Fifth one. అలాగే నెక్స్ట్ వేజెస్ లో డైరెక్ట్ కూడా ఉన్నాయి 1,20,000 మైనస్ 36,000. సో డైరెక్ట్ వేజెస్ 84,000. సో 84,000 డైరెక్ట్ వేజెస్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? WAP అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజెస్ అకౌంట్ 84,000. సో డైరెక్ట్ ఏమో ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ WAP అకౌంట్ కి వెళ్ళాలి, ఇండైరెక్ట్ ఏమో ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కంట్రోల్ అకౌంట్ కి వెళ్ళాలి. దీంతో వేజెస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ 84,000. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ అంటే ఓవర్ హెడ్ నా. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ అంటే టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ 84,000. సో డైరెక్ట్ వేజ్ 84,000, ఎక్స్పెండిచర్ ఇంకోటి కూడా 84,000. సో తర్వాత ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చార్జ్ టు ప్రొడక్షన్. సో చార్జ్ చేస్తే ఏంటి అని రాస్తాం నాన్న, WAP అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎంత చార్జ్ చేశాడు కస్టమర్ కి అంటే 92,000 చార్జ్ చేశాను నాన్న. బట్ యాక్చువల్ గా లెడ్జర్ లో ఎంత డబ్బులు ఉన్నాయంటే చెక్ చేసుకోవచ్చు. సో లెడ్జర్ లో ఎంత డబ్బులు ఉన్నాయి నాన్న, ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అకౌంట్ లో వేజెస్ నుంచి 36,000 ఇండైరెక్ట్ ఉంది, అది కాకుండా 84,000 ఇంకర్ అయ్యాం. సో టోటల్ 1,20,000 ఉంది నాన్న. సో 120 లో చార్జ్ చేసింది కేవలం 92,000. అంటే 28,000 అండర్ అబ్జార్బ్, ఇంకా అబ్జార్బ్ చేయలేదు కస్టమర్ కి ప్రస్తుతానికి. రైట్. సో నెక్స్ట్ 8th ఎంట్రీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ 20,000 అన్న. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఇంకర్డ్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఇంకర్ అయితే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ 20,000. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ని ఎక్కడ క్లోజ్ చేసుకుంటాం మనం, కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం మనం. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ డెబిట్ టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కంట్రోల్ అకౌంట్. సెల్లింగ్ ఎక్స్పెండిచర్ అనేది కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్. ఒకవేళ దాని పీరియడ్ కాస్ట్ అనుకుంటే డైరెక్ట్ గా P&L కూడా తీసుకువెళ్ళాల్సిన ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అన్నాడు, అట్ కాస్ట్ అన్నాడు, అంటే గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అన్నాను. 2 lakhs గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయంట. సో గూడ్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, సో WAP అకౌంట్ నుంచి వస్తాయి అన్నాను. సో కాబట్టి ఎంట్రీ ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు WAP లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 2 lakhs. అలాగే సేల్స్ చేశాను. సేల్స్ అంటే ఇఫ్ నథింగ్ ఇస్ స్పెసిఫైడ్ క్రెడిట్ సేల్స్. సో డెటార్స్ టు సేల్స్. డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, దట్ ఈస్ 2,90,000. అలాగే రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ ఉంటుందని ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్. సో రెగ్యులర్ ఎంట్రీస్ రాయాలి. సో దాంతో పాటుగా ఇది కూడా చూసుకోవాలి. పేమెంట్ టు క్రెడిటార్స్, సో క్రెడిటార్స్ టు బ్యాంక్. దట్ ఈస్ 1 lakh. సో ఇలా ఎంట్రీస్ రాయడం వల్ల రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో అవేమో బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతాయి. నామినల్ అకౌంట్స్ అన్ని కూడా సేమ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ ఎలా అయితే చేస్తామో దానికి లాగే ఎక్యుములేట్ అవుతాయన్న హ్యాపీగా. అవి ఎక్యుములేట్ అవ్వడం వల్ల మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అంతా కూడా ఉపయోగపడుతుంది. కాస్ట్ క్యాలిక్యులేషన్స్ అండ్ కాస్టింగ్ ప్రాఫిట్ కనుక్కోవడానికి. సో దీనిలో ఇంకా అడిషనల్ ఎంట్రీస్ ఇంకా ఏముంటాయి, సో మొత్తం ఎంట్రీస్ అన్ని రాస్తారా, కంప్లీట్ చేశారా ఇక్కడ దాకా? మార్క్స్ రాస్తావా? Yes, sir. రైట్. ఇంకా అడిషనల్ ఎంట్రీస్ చెక్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఎక్కడి నుంచి చెకింగ్ చేసుకుంటూ వెళ్ళాలని జాగ్రత్తగా. ఫస్ట్ చెక్ చేయాల్సింది మెటీరియల్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో స్టోర్స్ లో 2 lakhs ఇంకర్ అయింది మెటీరియల్, 1,50,000 ట్రాన్స్ఫర్ అయింది.
ఇంకా మెటీరియల్ మిగిలిపోతే దీన్ని ఏమంటాం? స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటాం మనం. సో దానికి ఎంట్రీ ఏమీ ఉండదు. నెక్స్ట్ మెటీరియల్ తర్వాత వేజెస్ అండి. సో వేజెస్ 1,20,000 ఖర్చు అయింది. దానిలో ఓవర్ హెడ్ ఇండైరెక్ట్ ఏమో ఓవర్ హెడ్ అకౌంట్ కి వెళ్ళింది, డైరెక్ట్ ఏమో WIP అకౌంట్ కి వెళ్ళింది. సో ఇది క్లోజ్ అయిపోయింది. వేజెస్ కంట్రోల్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఓవర్ హెడ్ అకౌంట్ లో కూడా బ్యాలెన్స్ మిగిలిందన్న. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఓవర్ హెడ్ అకౌంట్ బ్యాలెన్స్ మిగిలింది కదా. సో దీన్ని మనం ఏమని తీసుకోవాలి? ఓవర్ హెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఆక్షా చేయండి. Yes, sir. ఓవర్ హెడ్ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ మిగిలిందమ్మా? 28,000. 36 + 84 టోటల్ - 92,000 ఏమో అబ్జర్వ్. సో 28,000 మిగిలింది కదా. సో ఇది అండర్ అబ్జార్ప్షన్ ఓవర్ అబ్జార్ప్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 22. Under absorption, sir. అండర్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అనాలా, లేదంటే దీన్ని డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువ ఉంది, P&L చార్జ్ చేసిందేమో తక్కువ ఉంది అని చెప్పి పేమెంట్ తక్కువ చేస్తాం కాబట్టి, ఎక్కువ పేమెంట్ చేస్తాం కాబట్టి ఓవర్ పేమెంట్ ప్రీపెయిడ్ అనాలా? Prepaid and sir. లేదండి, అండర్ అబ్జార్ప్షన్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ చార్జ్ టు ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాడు కదా క్లియర్ గా. Okay, sir. క్లియర్ గా ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ బట్టి మనం చెప్పొచ్చు. లేదంటే ఒక నోట్ పాయింట్ కూడా రాయాలి. వీఆర్ అస్యూమింగ్ ద బ్యాలెన్స్ ఇన్ ఫ్యాక్టరీ అకౌంట్ ఈజ్ ఏ అండర్ అబ్జార్ప్షన్ బ్యాలెన్స్. ఓకేనా? Yes, sir. రైట్. సో బ్యాలెన్స్ వదిలేస్తాం. సో తర్వాత ఫ్యాక్టరీ ఆర్డర్ తర్వాత WIP అకౌంట్. WIP అకౌంట్ లో డెబిట్ అయిన అన్ని చెక్ చేసుకోవాలి. మెటీరియల్ 1,50,000 ప్లస్ 84,000 లేబర్, ఓవర్ హెడ్స్ 92, టోటల్ 3,26,000 డెబిట్ అయిందని WIP అకౌంట్ లో. దీనిలో నుంచి ఫినిషింగ్ గూడ్స్ కి ఎంత ట్రాన్స్ఫర్ అయింది? 2 lakhs. సో ఇక్కడ మిగిలింది 26,000 WIP మిగిలిందని. సో దీన్ని ఏమనాలి మళ్ళీ? WIP స్టాక్. సో రా మెటీరియల్ స్టాక్ ఉంది, WIP స్టాక్ ఉందని. అంటే ఇది కాస్టింగ్ పర్పస్ కి ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా అర్థం చేస్తే ఫినాన్షియల్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫినిషింగ్ గూడ్స్ అకౌంట్ లో 2 lakhs డెబిట్ అయిందన్న. స్టాక్ నిల్ అని చెప్పాడు. సో అంటే ఈ 2 lakhs కూడా సేల్ అయిపోయిందనే అర్థం. సో కాబట్టి దీనికి ఎంట్రీ మనం రాయలేదు అని ఇందాక. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా. సో దీనికి ఎంట్రీ ఏమొస్తుందన్న? కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ డెబిట్ టు ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఈ ఎంట్రీ మనం ఇందాక రాయలేదు. సో ఎందుకంటే ఫినిష్డ్ గూడ్స్ స్టాక్ నిల్ అని చెప్తున్నాడు. అంటే ఎంతైతే ఫినిష్డ్ గూడ్స్ డెబిట్ అయ్యాయో అవన్నీ కూడా సేల్ అయిపోయాయి కాబట్టి వాటిని ఎక్కడ పంపించాలి? కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. దీంతో పాటుగా కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ కి ఎక్స్పెండిచర్ కూడా వచ్చింది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సో టోటల్ 2 lakhs + 20, 2,20,000 కాస్ట్ ఆఫ్ సేల్స్ లో ఉందన్న. ఈ 2,20,000 కాస్ట్ ఆఫ్ సేల్స్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? కాస్టింగ్ P&L. కాస్టింగ్ P&L. సో కాస్ట్ ఆఫ్ సేల్స్, కాస్టింగ్ P&L. కాస్టింగ్ పర్పస్ కోసం ప్రాఫిట్ కనుక్కోవాలనుకుంటే కాస్టింగ్ P&L డెబిట్ చేస్తాను అన్నట్టు కాస్ట్ ఆఫ్ సేల్స్. ఫినాన్షియల్ పర్పస్ కోసం కావాలనుకుంటే ఇక్కడికి రాయాలని రూల్ ఏమీ లేదు నాకు. ఓకేనా? సో కాస్టింగ్ P&L టు కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్. సో అమౌంట్ ఎంత అంటే కనుక 2,20,000. సో దీంతో పాటు ఇంకా సేల్స్ ఒకటి జరిగిందన్న. సేల్స్ ని కూడా ఎక్కడ పంపించాలి? P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సేల్స్ అకౌంట్ డెబిట్ టు కాస్టింగ్ P&L. సో ఈ ఎంట్రీస్ మనం ఇప్పుడు నేను చెప్పే ఈ ఎంట్రీస్ ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయిపోయినా పర్లేదు. ఎందుకు అంటే కనుక మనకి ఎంట్రీస్ వరకు అడిగాను. ప్రాఫిట్ ఎంత, ఈ క్యాలిక్యులేషన్ అంతా మనం అడగలేదు. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. దట్టు మనం 2 పర్పస్ ని సాటిస్ఫై చేయాలి కాబట్టి సో కాస్టింగ్ P&L కానీ కాదు. సో P&L అని రాస్తే తప్పేమీ కాదు. సేల్స్ వచ్చి సేల్ 2,90,000. సో 2,20,000 expenditure, 2,90,000 income. So difference is profit. The profit is transferred to capital account. సో P&L అకౌంట్ లో వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ పంపించాలన్నా? క్యాపిటల్ అకౌంట్. కానీ యాక్చువల్ గా ఈ ఒక్క ట్రాన్సాక్షన్ కాదని ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. సో జనరల్ గా మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. ఇంతకు ముందు అయితే P&L అకౌంట్ ప్రాఫిట్ ఎక్కడ పంపిస్తాం? కాస్ట్ లెడ్జర్ కి పంపించాలి. ఇప్పుడు ఎక్కడ పంపించాలి? క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా బ్యాలెన్స్ వదిలేచ్చు. ఒకవేళ కంపెనీ అయితే కనుక బ్యాలెన్స్ వదిలేచ్చు P&L అకౌంట్ ని. సో మనకి ఆ రిజర్వ్ ఇన్ఫర్మేషన్ లో క్వశ్చన్ లో ఏమైనా ఉందా? కంపెనీ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏమి చెప్పలే. సో ఇండివిజువల్ అని చెప్పలే,
కంపెనీ అని చెప్పలేదు. సో కాబట్టి మనం ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ చేస్తే తప్పేమీ కాదు. సో 2,90,000 minus 2,20,000 that equals to 70,000 profit is transferred to capital account. ఇవి అడిషనల్ గా రాసే ఎంట్రీస్ అన్న ఇవి, కానీ అవసరం అయితే రాయాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంట్రీస్ కి రిక్వైర్మెంట్ లేదు, రైట్? ఎందుకంటే ఇది ప్రాఫిట్ పిఎన్ఎల్ పంపిస్తారా లేదా పిఎన్ఎల్ అకౌంట్ ద్వారా చేస్తారా, ఇంకా వేరే ఏమైనా ఇన్కమ్స్ ఉన్నాయా, ఫినాన్షియల్ ఇన్కమ్స్ ఇంకా చాలా ఉండొచ్చు, లైక్ ఇంట్రెస్ట్ రావచ్చు, రెంట్ రావచ్చు, రైట్? మనం ఓన్లీ సేల్స్ ఇన్కమ్ ఒకటే రాస్తున్నాం. అలాగే అసెట్ నమ్మినప్పుడు లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు, ఆల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి. అదేమి మనం కాస్టింగ్ బుక్స్ లో రికార్డ్ చేయం. నేను కాస్టింగ్ బుక్స్ లో రికార్డ్ చేసే ఒకే ఒక ఇన్కమ్ ఏంటి, సేల్స్. సో స్టాండర్డ్ కాస్టింగ్ లో కూడా నేర్చుకున్నాం, సేల్స్ వేరియన్సెస్ మాత్రమే ఇన్కమ్ వేరియన్స్ అంటాం, మిగతా ఏవి మనం క్యాలిక్యులేట్ చేయం. అవన్నీ కూడా ఉండొచ్చు, దానివల్ల ఫినాన్షియల్ ప్రాఫిట్ వేరే ఉండొచ్చు, అలాగే కాస్టింగ్ ప్రాఫిట్ వేరే ఉండొచ్చు. సో రెండు డిఫరెంట్ ఉండొచ్చు. సో మనం అడిగింది మాత్రమే చేయాలి. సో కాబట్టి వీటి అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ దాకా రాస్తే చాలు. సో 14 ఎంట్రీస్ ఈస్ ఎనఫ్. క్వశ్చన్ నెంబర్ 6 ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 6 కంప్లీటెడ్. సో నా ఇంటిగ్రల్ అకౌంటింగ్ అర్థం అవడం కోసం ఈ క్వశ్చన్ నేను చెప్పాను. రేపు క్లాస్కి వచ్చేటప్పుడు అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 7 మీరు సొంతంగా వర్క్ చేసుకుని రావాలి. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 7 ఇంట్లో చేసుకుని రావాలన్నా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఒకటి చేయాలి, అలాగే 5th క్వశ్చన్ ఒకటి చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చేద్దాం అందరం కూడా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 కంప్లీట్ చేశాక అప్పుడు ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 చేద్దాం. మై ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 కొంచెం ఇంపార్టెంట్ అయినా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 ఇలాంటి మోడల్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సెప్ట్ ని జాగ్రత్తగా అప్లై చేయాలి. A fire destroyed some accounting records of a company. You have been able to collect the following from the spoiled papers or records, and as a result of the consultation with the accounting staff in respect of the January 2018. So January 2018 మంత్ కి సంబంధించి డేటా ఇచ్చాను. అయితే ఫైర్ వల్ల కొన్ని మిస్ అయ్యాయంట, కొంత డేటా మాత్రమే ఉందంట. ఆ ఇచ్చిన డేటా నుంచి మనం రికార్డ్స్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నాను వాడు. ఇన్కంప్లీట్ లెడ్జర్స్. సో వాడు ఇచ్చిన లెడ్జర్స్ ఓపెన్ చేస్తాను, వాటికి నేను బ్యాలెన్సెస్ రాస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ మెటీరియల్స్ లేదా స్టోర్స్ లెడ్జర్ అని కూడా అనొచ్చు. మెటీరియల్స్ కంట్రోల్ అకౌంట్. సో మెటీరియల్ కంట్రోల్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటే ఇచ్చాను. సో 2 బ్యాలెన్స్ B/D is 32,000. ఇది ఒక్కటే ఇన్ఫర్మేషన్ ఉంది స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ లో. అలాగే నెక్స్ట్ WAP అకౌంట్ కూడా వచ్చాను. సో దానిలో ఏముందో రాస్తా. WAP అకౌంట్. సో WAP అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 9,200.
అలాగే ఫినిష్డ్ గూడ్స్ కి వెళ్ళిన అకౌంట్ డేటా కూడా దాన్ని బై ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది 1,51,000. సో ఇమీడియట్ గా ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కి అయితే డబుల్ ఎంట్రీ ఉండదు, బట్ ట్రాన్సాక్షన్ ఏదైనా డబుల్ ఎంట్రీ ఉండదు. సో బెటర్ వెంటనే ఇమీడియట్ గా మనం ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కూడా ఓపెన్ చేయాలి. సో అయితే వాడు ఏమైనా ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ ఇచ్చాడు నన్ను. సో కానీ దానిలో మొత్తం అంతా ఇవ్వలేము మళ్ళీ. సో మనం రాద్దాం ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇది ట్రాన్స్ఫర్ చేయాలి. సో 2 WAP డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేసుకోవాలి 1,51,000 ఇక్కడ ఇచ్చాడు కాబట్టి రాసాం. సో దీంతో పాటుగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందండి 2 బ్యాలెన్స్ BYD 24,000 ఫినిష్డ్ గూడ్స్ బ్యాలెన్స్. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చాడు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 30,000. సో వాడు ఇచ్చిన డేటా రాస్తున్నాను ఒక్క డబుల్ ఎంట్రీ చేయలేదు, అది కూడా నేను చేశాను, వాడు చేయలేదు. రైట్. నెక్స్ట్ వన్ క్రెడిటార్స్ అకౌంట్. సార్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కదా సార్? ఏంటన్నా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కదా సార్? ఫస్ట్ బ్రాడ్ డౌన్ బుక్ లో BYD పడింది. ఏనా బుక్ లో బ్రాడ్ డౌన్ పడింది సార్. బ్రాడ్ డౌన్ పడిందా? లేదు, క్యారీ డౌన్. సో డెబిట్ సైడ్ బ్రాడ్ డౌన్, క్రెడిట్ సైడ్ క్యారీ డౌన్. ఓకేనా? క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ కదా ఉందండి, మిస్టేక్ పడి ఉంటుంది, జాగ్రత్త మార్చుకో. క్రెడిటార్స్. నెక్స్ట్ క్రెడిటార్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాను బై బ్యాలెన్స్ BYD ఇచ్చాడు 16,400. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చాడు 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ కూడా ఇచ్చాడు, ఇట్ ఈస్ 19,200. అలాగే ఇంకొక ఇచ్చాను మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ కూడా ఇచ్చాను. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. సో దీనికి వచ్చేటప్పటికి 2 అమౌంట్ స్పెంట్ అని కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ రాశాను. కానీ యాక్చువల్గా అక్కడ మనం కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కన్నా 2 క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాయడం కరెక్ట్. ఎందుకంటే పేబుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఇట్ ఇస్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. లేదు ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇచ్చాడు అనుకుంటే యూ కెన్ అజ్యూమ్ ఇట్ ఇస్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. సో ఏ అకౌంటింగ్ సిస్టమ్ అజ్యూమ్ చేసుకున్నా ప్రొసీజర్ లో పెద్దగా మార్పులే ఉండవు, డెబిటే క్రెడిటే కాబట్టి. సో 2 క్యాష్ ఆర్ బ్యాంక్ అన్నాను, యూఆర్ అజ్యూమింగ్ ఇట్ ఇస్ ఏ నాన్ ఇంటిగ్రల్ ఎందుకంటే దీనిలో క్రెడిటార్ డేటా కూడా ఉంది కాబట్టి. సో 2 క్యాష్ ఆర్ బ్యాంక్ 29,600 ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ డేటా ఇచ్చాను. ఇది వాడు ఇచ్చినటువంటి డేటా. రైట్. ఇప్పుడు ఈ డేటాలో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ద్వారా నేను డబుల్ ఎంట్రీ ఉన్నది ఒకటే ట్రాన్సాక్షన్ ఒకటి రాశాను, మిగిలిన అన్ని చోట్ల కేవలం బ్యాలెన్స్ లో ఉన్నాయి. 2 క్యాష్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కానీ క్యాష్ ఆర్ బ్యాంక్ రిక్వైర్మెంట్ చేయట్లేదు, ఎందుకంటే క్యాష్ అంటే చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవి మనం తయారు చేయలేం. సో క్యాష్ బుక్ తయారు చేయాలంటే అది మొత్తం ట్రాన్సాక్షన్స్ డేటా ఇవ్వాలి. సో అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, తయారు చేసినా కూడా అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో అవసరం లేదు. బట్ చూద్దాం, ఒకవేళ నిజంగా అదే రిక్వైర్మెంట్ ద్వారా మన ఫైండింగ్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో మిస్సింగ్ ఫిగర్ ఐడెంటిఫై చేయమని ముందే చెప్తున్నాడు, రికార్డ్స్ అవి డెస్ట్రాయ్ అయిపోయినాయి అని. సో కాబట్టి మనం సమ్ మిస్సింగ్ ఫిగర్స్ ఏమైనా ఉంటే అవి రివర్స్ వర్కింగ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రైట్. ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Additional information point number 1, the cash book showed that 89,200 have been paid to creditor for raw material. So book lo vetikadante danlo creditor ki payment chesinattu unnanna, creditor ki payment chesinattu. So enta payment chesadante vadu 89,200. So entry creditors to cash or bank payment chesam. Varu cheppindi rastana double entry to cash or bank 89,200. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డబుల్ ఎంట్రీ నేను అవసరం లేదని రాయట్లేదు. రైట్. ఇట్స్ ఎక్స్ట్రాక్ట్ రాస్తే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎండింగ్ ఇన్వెంటరీ ఆఫ్ WIP. సో WIP లో ఎండింగ్ ఇన్వెంటరీ క్లోజింగ్ బ్యాలెన్స్ వాడు ఇచ్చాడా? ఇవ్వలే. సో మనం రాద్దాం, వాడు ఏదో చెప్తున్నాడు కదా అందుకని. సో బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ చెప్తున్నాను. సో ద ఎండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్క్లూడ్స్ రైట్ WIP ఇన్వెంటరీ. WIP అంటే అన్ఫినిష్డ్ జాబ్. అన్ఫినిష్డ్ జాబ్ అంటే దానిలో జాబ్ లో మెటీరియల్ ఉండొచ్చు, ల్యాబ్ ఉండొచ్చు, ఓవర్ హెడ్ ఉండొచ్చు, అన్ని 100% కంప్లీట్ అవ్వచ్చు, లేదా కొన్ని 100% అవ్వచ్చు, కొన్ని 50% అవ్వచ్చు, కొన్ని 80% అవ్వచ్చు. ఇలాంటి విషయం గురించి మనం ఆల్రెడీ ప్రాసెస్ కాస్టింగ్ లో కూడా నేర్చుకున్నాం. రైట్. సో WIP బ్యాలెన్స్ ఉందంట. నా దగ్గర ఉండిపోయిన WIP బ్యాలెన్స్ లో మెటీరియల్ ఉందంట. మెటీరియల్ వాల్యూ ఎంత అంట? 5,000 అంట. స్టాక్ ఉన్నది అంటే అన్ఫినిష్డ్ జాబ్ లో
మెటీరియల్ ఖర్చు పెట్టి ఉండొచ్చు, లేబర్ ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఓవర్ హెడ్ కూడా ఖర్చు పెట్టి ఉండొచ్చు సార్. ఏదంతా మనకు తెలియదు, ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. ఆన్ విచ్ 300 డైరెక్ట్ లేబర్ అవర్స్ హాస్ బీన్ బుక్డ్ అగైన్స్ట్ వేజెస్ అండ్ ఓవర్ హెడ్. వేజెస్ కూడా ఖర్చు పెట్టాను అన్న. అలాగే సెకండ్ నేను క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తాను బెటర్. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ WIP. ఇందులో మెటీరియల్ అనే ఇన్ఫర్మేషన్ వాడు ఇచ్చాడు నాన్న. ఎంత అంటే 5000 అంట. అయితే లేబర్ కూడా ఖర్చు పెట్టాడంట, దాంతో పాటుగా ఓవర్ హెడ్ కూడా ఖర్చు పెట్టాడంట. సో ఓవర్ హెడ్ లేబర్ హవర్స్ రూపంలో ఖర్చు పెట్టాడు నాన్న, కానీ హవర్లీ రేట్ ఎంతో చెప్పలేదు. తెలుసుకోగలిగితే మనం కంప్లీట్ చేసి టోటల్ ఎంత అనేది కనిపెట్టచ్చు. రైట్ నా. సో ఇక్కడ దీనిలో ఇన్ఫర్మేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే మెటీరియల్ 5000 ఇచ్చే, లేబర్ ఓవర్ హెడ్ కి 300 అవర్స్ బుక్ చేశాను అన్నాడు, అంటే క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ అవర్స్. సో నాకు ఇక్కడ తెలియాల్సింది లేబర్ రేట్ ఎంత, అంటే వేజెస్ రేట్ ఎంత పే చేశాడు, అప్పుడు వేజెస్ ఎంత తెలిస్తే ఓవర్ హెడ్ రేట్ ఎంత, రికవరీ రేట్, అప్పుడు ఓవర్ హెడ్ దానికి ఎంత చార్జ్ చేయాలో తెలుస్తుంది. సో ఓవరాల్ గా WIP వాల్యూ ఎంత మనకి అర్థమవుతుంది. అయితే ఇంకా ఎక్కడ ఏం చెప్పాడో చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాబ్ కార్డ్. సో జాబ్ కార్డ్ అంటే నేను లేబర్ కి సంబంధించి వాడు ఎంతసేపు పనిచేశాడు, జాబ్ షీట్ అని మనం స్టార్టింగ్ లేబర్ చాప్టర్ నేర్చుకున్నాం. జాబ్ కార్డ్ షోడ్ దట్ వర్కర్స్ హ్యావ్ బుక్డ్ 7000 hours. The wage rate is ₹10 per hour, right now. So labor ki payment, labor wages ఖర్చు అయ్యాయి. సో వేజెస్ ఖర్చు అయితే ఎంట్రీ అని రాస్తాం 7000 hours, ₹10 ఒక 70,000 లేబర్ వేజెస్ పే చేస్తాం. సో ఒక లెడ్జర్ తయారు చేస్తాం కదా, వేజెస్ కంట్రోల్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ వేజెస్ పేమెంట్ చేస్తాం. 7000 hours into ₹10, that equals to 70,000 is a cash payment of wages. Wages control account. అయితే ఇక్కడ నుంచి ఐడెంటిఫై చేయాల్సి విషయం, వేజెస్ ఖర్చు పెట్టిన రేట్ ఎంత ₹10. ఆ వేజెస్ లో కొంత WIP అన్ఫినిష్డ్ లో ఉండిపోయింది కదా, సో ఇంటూ ₹10 ఇక్కడ వేసుకోవచ్చు కదా లేబర్ రేట్. అంటే ఇది ఒక 3000 అని తెలుస్తుంది. నేను పెండింగ్ లో ఉండిపోయిన క్లోజింగ్ స్టాక్ WIP యొక్క వాల్యూ, మెటీరియల్ వాల్యూ తెలుసు, లేబర్ వాల్యూ హవర్స్ ఇచ్చాడు, రేట్ తెలియదు, లేబర్ రేట్ ఎంత అంటే క్వశ్చన్ ఇప్పుడు క్లియర్ గా 70,000 పేమెంట్ 7000 hours ₹10 అని చెప్పాడంటే రేట్ పర్ అవర్స్ ఏమే కదా. నెక్స్ట్ ఓవర్ హెడ్ రికవరీ రేట్ ఇస్ ₹4 per డైరెక్ట్ లేబర్ అవర్. సో ఓవర్ హెడ్ వచ్చి ₹4 అన్నా, అంటే ఇది 1200. ఓవర్ హెడ్ టోటల్ గా ఎంత చార్జ్ చేసామంటే ఇన్ఫర్మేషన్ లేదు దాని మనకి, ఓకేనా. సో అది నేను రాయట్లేదు. సో ఇంకర్ అయింది అంతా తెలుసు, ఇక్కడ పేమెంట్ తెలుసు, రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, రికవరీ రేట్ కస్టమర్ కి ఎంత రికవర్ చేస్తున్నాం 300 into 4, that equals 1200. ఇది WIP వాల్యూ, ఓకేనా. సో WIP బేస్ లో సో 5000 plus 8000 plus 1200 9200. సో క్లోజింగ్ WIP వాల్యూ ఇస్ 9200 హింట్ ప్రకారం. అలాగే వేజెస్ ఖర్చు పెట్టాం 7000 hours. ఈ 7000 hours లేబర్ వర్క్ చేశారు కదా, మనం కస్టమర్ కి చార్జ్ చేసేటప్పుడు గుర్తుంటే, కస్టమర్ కి అబ్జార్బ్ చేసేటప్పుడు ఓవర్ హెడ్ ని అబ్జార్బ్ చేసేటప్పుడు ఏ బేస్ వాడుతున్నాడు క్వశ్చన్ లో, ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ కి చాలా క్లియర్ గా చెప్పాడన్న. లేబర్ అవర్స్ 5000 with 300 డైరెక్ట్ లేబర్ అవర్స్ హాస్ బీన్ బుక్డ్ అగైన్స్ట్ వేజెస్ అండ్ ఓవర్ హెడ్స్. బుక్డ్ అంటే చార్జ్, అంటే కస్టమర్ కి నేను ఓవర్ హెడ్ ని చార్జ్ చేసేటప్పుడు హవర్స్ ని వాడాను, దానిలో 300 అన్ఫినిష్డ్ కి ఉండిపోయింది అన్నాడు. అంటే మొత్తం ఎన్ని హవర్స్ వాడాం, మొత్తం హవర్స్ ఎన్ని వాడాం, లేబర్ అవర్స్ 7000 లేబర్ అవర్స్ జాబ్ షీట్ లో ఉన్నాయి. అంటే కస్టమర్ కి 7000 hours చార్జ్ చేసి ఉంటాం కదా, సో బై కస్టమర్ చార్జ్ చేసి ఎక్కడికి వెళ్తుంది అండి, ఇది WIP. 7000 hours చార్జ్ చేసాం, ఒక కవర్ కి రికవరీ రేట్ ఎంత ₹4 రికవరీ రేట్. 28,000 కస్టమర్ కి చార్జ్ చేసి ఇంకా అయింది 29,600, కానీ దానిలో చార్జ్ చేసింది కస్టమర్ కి 28,000. సో ఎలా చెప్పగలం 28,000 చార్జ్ చేసాం అని, హవర్లీ బేస్ అని క్వశ్చన్ లో ఇచ్చాడు. ఎన్ని అవర్స్ లేబర్ మొత్తం బుక్ చేసాం 7000 hours. కస్టమర్ ఎవడొచ్చినా వాటి కోసం లేబర్ పనిచేస్తే వాటికి రేట్ రికవరీ చేస్తాం. సో ఎంత రికవరీ చేసాం, అలాగే 7000 into 4 is 28,000. కస్టమర్ కి చార్జ్ చేసామంటే WIP అకౌంట్ కి డెబిట్ అవ్వాలి. సో టు మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ 28,000. మా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్యాలిక్యులేషన్ ఎవరికైనా అర్థం కాదు కానీ, రైట్. సో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏముంది, సో ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయిపోయింది అంతే. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా ఫిల్ చేసుకుని మనం అడుగుతున్న క్వశ్చన్, రిక్వైర్డ్ టు కంప్యూట్ ది అబోవ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ కాస్ట్ లెడ్జర్ ఆఫ్ ది కంపెనీ. సో ఈ కాస్ట్ లెడ్జర్ బుక్స్ లో ఉండే ఏంటంటే మెటీరియల్ ఉంటుంది, WIP ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఉంటుంది, వేజెస్ ఉంటుంది. ఈ లెడ్జర్స్ ని ఫిల్ చేయాలన్న మనం వాడు ఇచ్చి ఫిల్ చేస్తే చాలు, బట్ ఇవి కూడా ఫిల్ చేయమన్నాడు. సో ఇప్పుడు దాకా చెప్పిన దాని ఏమైనా డౌట్ ఉంటే చూడండి, లేకపోతే మిగతా ఫిల్ చేద్దాం.
కౌశిక్ ఇప్పుడు దాకా చెప్పిన క్యాలిక్యులేషన్స్ అన్ని అర్థమైనాయా? ఎస్ సార్. ఓకే, యశ్వంత్ నీకు? ఎస్ సార్. ఓకే. అనూష Yes, sir. ఫాలో అవుతున్నా కదమ్మా? Yes, sir. ఓకేనండి. రైట్, నెక్స్ట్ స్టెప్. మరి దీన్ని కంక్లూడ్ చేయాలి. ఆశ్చర్య అని చెప్తారా? Yes, sir. యాక్చువల్లీ మెటీరియల్ అకౌంట్ ని క్లోజ్ చేయాలంటే ఏం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? ఇంకా WIP కి ట్రాన్స్ఫర్ చేసింది ఉంటుంది సార్. ట్రాన్స్ఫర్ చేయాలి. దానికన్నా ముందు ఏం చేయాలి? పర్చేస్ చేసింది ఉంటుంది సో సార్. పర్చేస్ తెలుసా తెలీదా? క్రెడిటర్స్ మెటీరియల్స్ టు అకౌంట్ క్రెడిటర్. తెలుసుకోవచ్చు సార్. రైట్. సో క్రెడిటర్ అకౌంట్ ద్వారా ఫైన్ చేయొచ్చు కదా. సో క్రెడిటర్ అకౌంట్ ద్వారా నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లోజింగ్ తెలుసు, ఓపెనింగ్ తెలుసు. సో పర్చేస్ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది కదా. ఎస్ సార్. మెటీరియల్ కంట్రోల్ అకౌంట్ పర్చేస్ అంతా చెప్పు, బ్యాలెన్స్ ఫిగర్. 92,000 సార్. 92,000. సో మెటీరియల్ పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్ ఇస్ 92,000. సో తీసుకొచ్చి ఇక్కడ నేను రాశాను. దీంతో క్రెడిటర్స్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. సో 92 ప్లస్ 32. సో నా దగ్గర స్టాక్ 92,000 ప్లస్ 32,000 ఎంత అన్న? 1,24,000. సో 124 ని నేను ప్రొడక్షన్ కోసం వాడానని నీకు ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు సార్. అంటే మనం ఈ అకౌంట్ ఫిల్ చేయలేం. ఎందుకంటే WIP లెడ్జర్ అకౌంట్ చేయాలంటే ఎంత వాడాడో చెప్పాలి. చెప్పలేదు. ఎందుకంటే మొత్తం స్టాక్ 0 అని చెప్పాడా? పోనీ అది చెప్పలేదు. చెప్పలేదు సార్. కాబట్టి లెడ్జర్ ని కంప్లీట్ చేయాలి అంటే మనకు రెండు విషయాలు తెలియాలి. ఎస్ సార్. రైట్, అంటే ఈ లెడ్జర్ కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ చూద్దాం. పోనీ ఇంకా మెటీరియల్ తర్వాత ఏ అకౌంట్ చెక్ చేయాలి? ఓవర్ హెడ్. వేజెస్. వేజెస్ 70,000 వేజెస్ ఖర్చు అయింది. దీనిలో ఇండైరెక్ట్ ఉందని అక్కడ ఏం చెప్పాడా? చెప్పలేదు సార్. అంటే మొత్తం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది? WIP అకౌంట్. WIP కి ట్రాన్స్ఫర్ చేస్తాను. WIP అకౌంట్ 70,000. సో దీంతో లెడ్జర్ క్లోజ్డ్. ఓకేనా? WIP అకౌంట్ లోకి రాస్తాను అన్నట్టు. వేజెస్ కంట్రోల్ అకౌంట్ 70,000. ఎనీ డౌట్స్? నో సార్. ఓకేనా, రైట్. సో వేజెస్ తర్వాత ఏ అకౌంట్ చెక్ చేసుకోవాలి? ఓవర్ హెడ్ అకౌంట్. ఓవర్ హెడ్. సో ఓవర్ హెడ్ లో ఇన్కర్డ్ ఏమో 29,600, చార్జ్ 28. ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇంకా మిగిలితే దీన్ని బ్యాలెన్స్ ఏమంటాం? అండర్ అబ్సార్ప్షన్ ఆర్ ఓవర్. అండర్ అబ్జార్ప్షన్. ఎంత అండర్ అబ్జార్ప్షన్? 1,600. అలా బ్యాలెన్స్ వదిలేద్దాం నాన్న. ఎందుకంటే దీని ఏమి మనల్ని పీరియడ్ అండర్ పీరియడ్ క్లోజ్ టు P&L కానీ ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదా. సో చేయాల్సిన అవసరం లేదు, బ్యాలెన్స్ చేస్తే చాలు. అండర్ అబ్జార్ప్షన్. బ్యాలెన్స్ ఫస్ట్ అండర్ అబ్జార్ప్షన్ అయిపోయింది. ఈ లెడ్జర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు WIP అకౌంట్ కి వెళ్దాం. WIP అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలుసు, ఓవర్ హెడ్ తెలుసు, వేజెస్ తెలుసు, ఫినిష్డ్ గుడ్స్ ట్రాన్స్ఫర్ తెలుసు, క్లోజింగ్ స్టాక్ తెలుసు. అంటే WIP అకౌంట్ లో ఒక్కటే లేదు, ఏం లేదు. మెటీరియల్ టూ స్టోర్స్ లెడ్జర్ నుంచి ఎంత వస్తుందో తెలియాలా. అక్కడ నుంచి ఫినిష్డ్ గుడ్స్ కూడా తెలిసిపోయింది. అంటే ఇక్కడ నుంచి బ్యాలెన్స్ ఫిగర్ ఇదన్నమాట. స్టోర్స్ అనేది రివర్స్ వర్కింగ్ అనమాట. ఎస్ సార్. ఫైండింగ్ నాన్న, ఫైన్ 1,51,000 ప్లస్ 9,200 1,60,000 200 minus 400 sir. 1,06,000. 200 sir. 200 minus Balance 200 53,000. 53,200 sir balance. 53,200. Okay, 53,000. 200 ఎందుకు? 200 పోయింది కదా. 53,000. Yes sir. అంతే కదా. 200 ఎందుకు వచ్చింది? అది నేను రాంగ్ క్యాలిక్యులేషన్ చేశాను. ఓకే, 1,60,200 లో 3 ఐటమ్స్ ఇస్తే స్టోర్స్ పర్చేజ్ అంటే మెటీరియల్ ఇష్యూడ్ టు WIP 53,000. సో డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా రాసుకోవాలి స్టోర్స్ లెడ్జర్ లో. అంటే నా దగ్గర ఇంకా స్టాక్ ఉండిపోయింది. 32,000 ప్లస్ 92,000 టోటల్ మైనస్ 53,000 యూజ్డ్. 71,000 sir. 70,000 1,000 ఇస్ ద బ్యాలెన్స్ ఫిగర్ ఆఫ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్. ఓకేనా? సో మెటీరియల్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, WIP అకౌంట్ క్లోజ్ అయిపోయింది. సో WIP ఫినిష్ గుడ్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చాయి ఓపెనింగ్ 24,000, WIP 1,51,000, క్లోజింగ్ 30,000. అయితే దీనిలో అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్స్ లాంటి క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇంకా అవి లేవని ఊహించుకుంటే ప్రస్తుతానికి బై ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్. ఎంత చూడండి, కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ ఎంత వెళ్తుందో చెక్ చేయండి. బ్యాలెన్స్ 1,45,000 sir. 1,45,000. రైట్. అంటే దీంతో ఈ లెడ్జర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో సమ్ కంప్లీటెడ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.
నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్ 5 కంప్లీటెడ్. సో అయిపోతానన్న ప్రాక్టీస్ క్వశ్చన్ లో 1 చేద్దాం అన్న. మళ్ళీ ఇప్పుడు ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 కంప్లీట్ అయిపోతే అందరికి ఎవరికి డౌట్ లేకపోతే ప్రాక్టీస్ క్వశ్చన్ 1 చేద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీట్ చేసి వాళ్ళకి క్లోజ్ చేద్దాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 లో డౌట్స్? గంగాధర్ అర్థమైందేనా? Yes, sir. రైట్, వెరీ గుడ్. సాయి కిరణ్? Yes, sir. సునీల్ ఓకే నాన్న. రైట్, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 అండి. సేమ్ మోడలే, కొంచెం వేరియేషన్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సాల్వ్ చేయాలి అందరూ కూడా. ఎవరు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందని ఒకసారి మ్యూట్ చేసుకోండి అందరు. So practice question number 1. The following incomplete accounts are furnished to you for the month of ending 31st October 2018. So right now నాతో పాటు మీరు చేయొచ్చు. సో ఒక్కొక్క లెడ్జర్ వాడు ఇచ్చిన లెడ్జర్స్ ఓపెన్ చేయండి జాగ్రత్తగా. స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చానన్నా. సో టు బ్యాలెన్స్ BD ఇట్స్ 54,000. అలాగే నెక్స్ట్ WIP లెడ్జర్ కూడా ఇచ్చానన్నా. Sir, దీనికి సంబంధించి 5,40,000 వచ్చింది సార్. స్టోర్స్ లెడ్జర్ 5,40 అన్నా. సో నెక్స్ట్ ఇది WIP అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 6,000. రైట్, ఒక జీరో తీసి అయితే 5,40 కాదు 54 అది. Yes, sir. రైట్, 6,000. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్. ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్స్, దానిలో ఓపెనింగ్ బ్యాలెన్స్ 75,000. నేను రాస్తానని ఒక నెంబర్స్ అని తప్పుంటే రాసుకోండి నీట్ గా, అడగండి చెప్తా, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కంట్రోల్ అకౌంట్. సో ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అకౌంట్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందండి. సారీ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ లో డెబిట్స్, టోటల్ డెబిట్స్ అంటే ఇట్స్ కాల్డ్ ఇంకర్డ్. టోటల్ డెబిట్స్ మీన్స్ ఇంకర్డ్. సో యూ కెన్ సే క్యాష్ ఆర్ బ్యాంక్. సో లేదు కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అనుకుంటే కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ అని రాస్తే తప్పేమీ కాదు. 45,000. అప్లైడ్ కి అకౌంట్ అవసరం లేదన్న. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అప్లైడ్ అంటే చార్జ్ క్రెడిట్ షీట్ రాస్తాం, మళ్ళీ సపరేట్ అకౌంట్ అవసరం లేదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ ఒకటి అడుగుతున్నాడు. అమౌంట్స్ అయితే ఏమి ఇవ్వలే. లైక్ క్రెడిటార్ అకౌంట్ ఒకటి ఇచ్చాను. సో క్రెడిటార్ ఆల్మోస్ట్ సిమిలర్ క్వశ్చన్ నా. ఓపెనింగ్ బ్యాలెన్స్ 30,000. సో 3 డెబిట్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు నాన్న. ఒకటి డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్ ఇచ్చాడు, అలాగే ఇంకోటి క్రెడిటార్స్ కి క్లోజింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చాను క్రెడిటార్స్. సో ఇంకెక్కడ ట్రాన్సాక్షన్స్ ఒకటే ట్రాన్సాక్షన్, క్యాష్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. సో దాన్ని నేను రికార్డ్ చేయలేదు డబుల్ ఎంట్రీ, ఎందుకంటే క్యాష్ ఆర్ బ్యాంక్ ఇది నెక్స్ట్ టైం.
రైట్. దెన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం జాగ్రత్తగా చదవాలి. సో దీని నుంచి మనం సో ఏదైనా నెంబర్ ఐడెంటిఫై చేయగలమో చెక్ చేద్దాం. ఫస్ట్ వన్, point number 1. The factory overheads are applied by using a budgeted rate based on the direct labor hours. The budget for the overheads for 2018 is 6,75,000 and the budgeted direct labor hours is 4,50,000. అంటే ప్రీవియస్ ఇయర్ లో ఒక ప్లాన్ తీసుకున్నాను అన్న. ఎలాగా 6,75,000 జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన డేటా ప్రకారం. సో ఒక ప్లాన్. సో దీని నుంచి మనం ఏం కనిపెట్టచ్చు అంటే బడ్జెటెడ్ రేట్, లేదా ఇంకొక పేరు దీని పేరు ఓవర్ హెడ్ రికవరీ రేట్, లేదా ఇంకొక పేరు దీనికి ప్రీ డిటర్మైన్డ్ రేట్. సో ఎలాగైనా పిలవచ్చు. కస్టమర్ కి మనం ఎంత చార్జ్ చేయాలి, ఒక రేట్ ఎంత చార్జ్ చేయాలంటే వీడు తీసుకున్న మెథడ్స్ చాలా మెథడ్స్ ఉంటాయి, మనం నేర్చుకున్నాం ఓవర్ హెడ్ చాప్టర్ లో. యూనిట్స్ మెథడ్, పర్సంటేజ్ మెథడ్, హవర్స్ మెథడ్ అని. సో దీనిలో కూడా ఇచ్చిన మెథడ్ హవర్స్ మెథడ్. అది కూడా ఏ అవర్స్ అంటే లేబర్ అవర్స్. అలాగే దీనిలో ఇన్ఫర్మేషన్ లో ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం రేట్ కనుక్కోవాలి అనుకుంటే కనుక బడ్జెటెడ్ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ బేసిస్, ఇది ఫార్ములా జనరల్లీ. సో బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ఎంత తీసుకున్నాడు వాడు 6,75,000 బై బడ్జెటెడ్ అవర్స్ వచ్చి 4,50,000. అంటే దాని అర్థం పెర్ అవర్ 1.5. అంటే కస్టమర్ ఎవరైనా వస్తే కనుక 1.5 రూపీస్ పెర్ అవర్ ఛార్జ్ చేస్తున్నాను లేబర్ అవర్ ఓవర్ హెడ్. కస్టమర్ ఛార్జ్ చేస్తున్నాను, ఎంతైనా అనవసరం, కస్టమర్కి అయితే నేను ఛార్జ్ చేస్తాను. 1.5 రూపీస్ పెర్ అవర్ ఛార్జ్ చేస్తాం. ఇది వాడు చెప్పినటువంటి పాయింట్ నెంబర్ 1. దీని నుంచి మనం కనుక్కోగలిగినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే పాయింట్ నెంబర్ 2. సో యూ కెన్ సే ఇట్ ఇస్ ఎ వర్కింగ్ నోట్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రీడిటర్మైన్డ్ రేట్. The balance in accounts of creditors for purchases on 31st October is 15,000. సో క్రెడిటర్స్ అకౌంట్ ఆల్రెడీ ఇందాక ఇచ్చేటాలు ఓపెనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు వాడు చెప్తున్నాను అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ చెప్తున్నాను. వెరీ గుడ్. క్లోజింగ్ బ్యాలెన్స్. సో 2 balance carried down. So closing balance of creditor is 15,000. In the same way, the payments made to creditor, so 2 cash or bank payments made to creditor is 1,05,000. ఈ డేటా ఇస్తాను డబుల్ ఎంట్రీ. సో ఇది ఒక డేటా ఇచ్చాడు, ఇది కూడా ఫిల్ చేసేసాం. సో ఇంకా ఇందాక క్వశ్చన్ లాగా కాబట్టి దీని నుంచి ఫైండింగ్స్ ఏం చేయొచ్చు అన్న. మెటీరియల్ 1,20,000 minus 30 90,000. సో 90,000 తీసుకొచ్చి స్టోరేజ్ లో డబుల్ ఎంట్రీ ఫిల్ చేద్దాం. సో 2 creditors, you can say it is creditors, 90,000 purchases. Right, point number 2 completed. Point number 3, the finished goods inventory on 31st October 2018 is 66,000. Finished goods closing stock undanna. So closing stock right, so by balance carried down is 66,000. The cost of goods sold during the month is 1,95,000. So cost of goods sold during the month లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అన్నా. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అన్న, సేల్ అయిన విషయం ఎక్కడి నుంచి తెలుస్తుంది మనకి? ఫినిష్డ్ గూడ్స్ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. సో బై కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎన్ని గూడ్స్ సేల్ అయిపోయినాయి అంట? 1,95,000. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ డెబిట్ చేయాలి టు ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. 1,95,000. ఎన్ని సేల్ అయ్యాయో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అన్నమాట. ఎన్ని ప్రొడ్యూస్ చేసామో చెప్పలా, ఎన్ని సేల్ అయ్యాయో చెప్తాను. అంటే ఫినిష్డ్ గూడ్స్ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్ కి, అది ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయో చెప్తే WIP నుంచి ఫినిష్డ్ గూడ్స్ కి. రైట్. నెక్స్ట్, on 31st October 2018 there was only one unfinished job. మళ్ళీ నేను WIP లో అన్ఫినిష్డ్ ఉంది అని అన్నాను, అంటే దానితో బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఉంది. ఇది ఒక వర్కింగ్ నోట్ తయారు చేద్దాం. వర్కింగ్ నోట్ నెంబర్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్ఫినిష్డ్ జాబ్. అన్ఫినిష్డ్ జాబ్ క్లోజింగ్ అంటే దాని అర్థం WIP క్లోజింగ్ అని అర్థం. అన్ఫినిష్డ్ అంటే WIP కదా. సో WIP క్లోజింగ్ అంట అంటే వాడు ఏం చెప్తారు? There is only one unfinished job in the factory. The cost record shows that 3,000 rupees, 1,200 direct labor hours of direct labor cost and 6,000 of direct material cost had been charged. Right? Isn't it? So unfinished లో జనరల్ గా ఏముంటుంది? మెటీరియల్ ఉంటుంది, లేబర్ ఉంటుంది, ఓవర్ హెడ్ ఉంటుంది. మెటీరియల్ ఎంత అంటే క్లియర్ చెప్పాలి, 6,000 rupees ఆఫ్ మెటీరియల్. సో లేబర్ ఎంత అంటే 3,000 rupees, ఇది కూడా వాడే చెప్పేసాడు నాన్న. అయితే రేట్ ఎంత అంటే
ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు 3000 రూపీస్ 1200 లేబర్ అవర్స్ అని. అంటే దీన్ని బట్టి మనం కనుక్కోవచ్చు 3000 by 1200 అది లేబర్ రేట్ ఎంత అవుతుందండి 2.5. సో రేట్ పర్ అవర్ లేబర్ రేట్ 2.5 పే చేస్తానన్నా అలా అన్ఫినిష్డ్ జాబ్ కోసం 1200 అవర్స్ ఉన్నాయి. సో 3000 రూపీస్ ఛార్జ్ చేశానంట. అలాగే నెక్స్ట్ మరి ఓవర్ హెడ్ కూడా ఉంటది. నేను మరి లేబర్ వర్క్ చేస్తాను ఓవర్ హెడ్ ఛార్జ్ చేస్తాను కదా. లేబర్ ఇన్ అవర్స్ పని చేశారు 1200 అవర్స్. సో కానీ రికవరీ రేట్ కావాలి. రేట్ పర్ అవర్ ఆల్రెడీ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసి 1.5 ఛార్జ్ చేసి ఉంటాం. సో 1200 into 1.5 1800. ఓవరాల్ గా అన్ఫినిష్డ్ జాబ్ వాల్యూ ఎంత అంటే 6000 plus 3000 plus 1800 that equals to 10,800 is the unfinished job value. సో మెటీరియల్ 6000 వాడు ఇచ్చాడు, లేబర్ 3000 వాడు చెప్పాడు, హవర్స్ ఇచ్చాడు, రేట్ కనుక్కోగలం. మరి ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియదు ప్రస్తుతానికి. బట్ ఓవర్ హెడ్ ఎంత అయిందో కూడా వాడే చెప్పాడు. ఓవర్ హెడ్ హవర్స్ ఇచ్చాడు, రేట్ మనం ఆల్రెడీ ఇందాకే కనుక్కున్నాం 1200 into 1.5 that is 1800. The total cost of WIP unfinished closing stock of WIP is 10,800. So we'll write it down in ledger account. WIP calculation everything doubts? Right then. Okay. Point number 6. A total of 28,200 direct labor hours were worked in October. All factory workers earn the same rate of pay. అందరికి ఒకటే రేట్ ఉంటుంది. సో లేబర్ కి పేమెంట్ చేసాము అని అంటే ఇంకొక లెడ్జర్ ఓపెన్ చేస్తాను. ఏంటో లెడ్జర్? సో వేజెస్ కంట్రోల్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎన్ని అవర్స్ అంటే మొత్తం పేమెంట్ చేసింది 28,200 అవర్స్ అంట. సార్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సార్ రేట్ కావాలి. సో ఈ రేట్ కోసమే ఇందాక హింట్ ఇచ్చాను అని వీడు. సో రేట్ ఆఫ్ పే ఎంత 2.5. ఎవరికైనా ఒకటే రేట్. సో ఇంటూ 2.5 28,200 into 2.5 that equals to 70,500. వేజెస్ పేమెంట్ is 70,500. సో వేజెస్ ఎంత పే చేసామో ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న WIP అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 70,500 నేను డబుల్ ఎంట్రీ క్లోజ్ చేస్తాను వేజెస్, ఎందుకంటే ఎక్కడ ఇండైరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో టోటల్ వేజెస్ రెజ్యూమ్ టు బి డైరెక్ట్ వేజెస్. సో ట్రాన్స్ఫర్ టు WIP. Wages transfer 70,500 to WIP. All actual factory orders incurred October have been posted. So already మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఎంత యాక్చువల్ గా ఖర్చు అయిందో ఇచ్చేసాను. అయిపోయింది క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ లో డేటా అంతా అయిపోయింది. మొత్తం ఎడిషన్ ఇన్ఫర్మేషన్ లో ఉన్న ప్రతి విషయాన్ని మనకి డబుల్ ఎంట్రీ తెలిసి వెంటనే మనం ఏం చేస్తాం పోస్ట్ చేస్తాం. ఇంక దీన్ని క్లోజ్ చేయడం తప్ప ఏమీ లేదు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, క్లోజ్ చేద్దాం. సో అయితే దీనిలో మెటీరియల్ సేమ్ ప్రాబ్లం. ఓపెనింగ్ తెలుసు, పర్చేజ్ తెలుసు, కానీ దీని నుంచి WIP అకౌంట్ కి ఎంత వెళ్ళిందో తెలియదు, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతో తెలియదు. రెండు విషయాలు తెలియనప్పుడు ఈ లెడ్జర్ మనం క్లోజ్ చేయలేం. సో మెటీరియల్ తెలియనప్పుడు నెక్స్ట్ లేబర్ ఆల్రెడీ క్లోజ్ చేసాం. పేమెంట్ ట్రాన్స్ఫర్ టు WIP ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఓవర్ హెడ్. సో ఓవర్ హెడ్ లో 45,000 ఉందన్నా. అయితే కస్టమర్ కి ఎంత చార్జ్ చేసి ఉంటాం, ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ ఎంత, సో WIP అకౌంట్ కి ఎంత చెప్పునా సాయి కిరణ్? WIP అకౌంట్ కి కస్టమర్ కి ఎంత చార్జ్ చేసి ఉంటాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కస్టమర్ కి ఎంత చార్జ్ చేసి ఉంటాం? 28,200 into 1.5. వెరీ గుడ్. 28,200 అవర్స్ వర్క్ చేసాం కాబట్టి ఆ హవర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని హవర్స్ కి కూడా మన కస్టమర్ చార్జ్ చేసాం ఇంటూ రేట్. ఒక కవర్ కి రేట్ ఎంత? 1.5. 42,300. థ్యాంక్ యూ వెరీ మచ్. 42,000. 45 లో 42,000 చార్జ్ చేసాం కాబట్టి మిగిలింది అండర్ అబ్జార్ప్షన్. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇది అండర్ అబ్జార్ప్షన్ ఎంత? 2,700. ఈ 4200 ని WIP అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేద్దాం టు ఫ్యాక్టరీ ఓవర్ కంట్రోల్ అకౌంట్. దట్ ఈస్ 42,300. సో ఓవర్ హెడ్ అయిపోయింది. సో మెటీరియల్ అయిపోయింది, ఓవర్ హెడ్ అయిపోయింది, వేజెస్ అయిపోయింది. సో అకౌంట్ చెక్ చేసుకోవాలి. సో మెటీరియల్ రాలేదు, ఓపెనింగ్ ఉంది, వేజెస్ ఉంది, ఫ్యాక్టరీ ఉంది. అయితే ఇక్కడ ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది ఫినిష్డ్ గుడ్స్ ఎంత ఉందో కూడా చెప్పలేదు దాన్ని. ఇది తెలియదు, ఫినిష్డ్ గుడ్స్ ఎంత ఉందో తెలియదు, దాంతో పాటు ఇక్కడ స్టోర్స్ నుంచి ఎంత మెటీరియల్ కన్జ్యూమ్ అయిందో కూడా తెలియదు దాన్ని. రెండు విషయాలు తెలియనప్పుడు ఇది కూడా క్లోజ్ అవుతుంది సార్. సో ఇదేమైనా తెలుస్తుందా చెకింగ్ కోసం ఫినిష్డ్ గుడ్స్ అకౌంట్ కి వెళ్ళాలి. ఫినిష్డ్ గుడ్స్ అకౌంట్ లో ఇది తెలిసిపోయింది, ఇక్కడ నుంచి వచ్చేసింది అన్న. ఫినిష్డ్ గుడ్స్ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇచ్చేసాడు కదా, అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకి ఏం తెలుస్తుంది అన్న, WIP నుంచి ఎన్ని గుడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయో తెలిసిపోతుంది బ్యాలెన్స్. సో 195 ప్లస్ 1,86,000. 2,61 minus 75 1,86,000.
సో డబ్ల్యూఏపీ అకౌంట్ నుంచి ప్రొడ్యూస్ అయిన గుడ్స్ 1,86,000. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఫిల్ చేసుకోవచ్చు. సో ఫినిష్ గుడ్స్ అకౌంట్ నుంచి 195 ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళిపోయిందండి. ఫినిష్ గుడ్స్ అకౌంట్ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్రాబ్లం లేదు. రైట్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ అవుద్ది? కాస్టింగ్ P&L కి క్లోజ్ అయిపోయింది. 1,95,000 ఇది క్లోజ్ అయిపోయింది. సో ఇంకా మిగిలిందని ఇక్కడ నుంచి. సో డబ్ల్యూఏపీ అకౌంట్ లో 1,86,000 వచ్చిందన్న. సో ఈ అకౌంట్ టాలీ అవుతుందంటే అవ్వదు, ఎందుకంటే దీనిలో SLC ఉంది, మెటీరియల్ కూడా కన్జ్యూమ్ చేస్తాడు. ఎంత చూడండి బ్యాలెన్స్ ఫిగర్ మెటీరియల్ 78,000. 78,000. వెరీ గుడ్, 78,000. సో 78,000 మెటీరియల్ తీసుకుని యూజ్ చేసినట్టు ఇక్కడ రాసుకుంటే దెన్ వాట్ ఇస్ ద బ్యాలెన్స్ ఆఫ్ స్టోర్స్? 66,000. 66,000. So this is the solving now. So then the stores closed, WAP account closed, finished goods ledger closed, factory account already closed, the cost of sales, credit asset, every ledger has been closed. Right now, this is the procedure. So check చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ప్రాక్టీస్ క్వశ్చన్ లో క్వశ్చన్ నెంబర్ 2 వర్క్ ఏమైనా ఇచ్చాను నేను ఆల్రెడీ? Yes, sir. 2, 3, 4 అన్ని అయిపోయామ్మా? Tablets, sir. ఏమవ్వలేదన్నా? 3 ఇంటిగ్రల్ అకౌంటింగ్ అని ఇప్పుడు చేసే ఇచ్చాను, అది కూడా హోంవర్క్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3, అలాగే ఇలిస్ట్రేషన్ ఇందాక ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఏంటది? 7, sir. 7, రైట్. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 7, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 రెండు కూడా వర్క్ చేసుకుని రావాలన్నా రేపు క్లాస్ లో డౌట్స్ ఉంటే రేపు క్లాస్ లో నన్ను అడగండి. 4 ఆల్రెడీ వర్క్ ఇస్తాను, 5 and 6 నేను చెప్పాను. సో సింతేనా? సో 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇవాళ క్లాస్. సో మాక్సిమం రేపు క్లాస్ లో ఇంటిగ్రల్ సిస్టమ్ అయిపోద్ది, దాంతో పాటు రికన్సిలేషన్ కూడా. సో మాక్సిమం రేపు లేదా ఎల్లుండి క్లాస్ తో మనకి కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోతుంది, మాక్సిమం ఇంకొక 2 days. సో ప్రస్తుతానికి దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నేను సెషన్ ఎండ్ చేస్తాను మరి.